నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పటికే 4 లిస్టుల ద్వారా అభ్యర్థులను ఖరారు చేసిన వైఎస్ఆర్సీపీ 5వ లిస్టుకి శరవేగంగా ప్రయత్నాలు అయితే చేస్తుంది, ఎప్పుడు రిలీజ్ చేద్దామని. కానీ దీంట్లో కొన్ని సంచలనం కలిగించే విషయాలు అయితే కనిపిస్తున్నాయి. దాదాపు మెజార్టీ సిట్టింగ్ అభ్యర్థులను మార్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే 5వ లిస్టుకి సంబంధించి 5వ జాబితాకి సంబంధించి నాయకుల కన్నా కూడా ఎక్కువగా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఎక్కువగా అంతర్మతం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు స్పీకర్ అనర్హత వేటు వేయడంపై కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. రాజ్యసభకి అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం స్పష్టత వస్తుందా? వీటిపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. సార్ నమస్తే. సార్ నమస్తే గౌతమ్. 1-2 లిస్టులు బయటకు వచ్చినంత స్పీడ్గా 3-4 రాలేదు, అంతకన్నా స్లో డౌన్ అయింది 5th లిస్ట్. ఏంటి సార్ రీజన్ ఏమైంటుంది? యాక్చువల్గా అయితే ఒక 2-3 రోజుల క్రితమే వచ్చేయాలి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కా ప్రణాళికతో ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకోవడం. ఎందుకంటే ఇప్పుడు 4 లిస్టుల్లో వచ్చినటువంటి అసంతృప్తి మామూలు అసంతృప్తి కాదు. ఓ 10 మంది ఎమ్మెల్యేలు నుంచి అసంతృప్తి ఉంది. అలానే ఒక 2-3-4 ఎంపీలకు సంబంధించి అసంతృప్తి మనం చూస్తున్నాం ఆల్రెడీ. ఇప్పుడు ఈ లిస్టులో ఎంతమందిని ప్లేస్ చేస్తారనే దాని మీద ఒక చర్చ నడుస్తుంది. పైగా ఇప్పుడు స్క్రూటినీ చేస్తున్న లిస్టులో ఎక్కువ శాతం రాయలసీమకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. ఓకే, సో ఇది రాయలసీమలో కనుక ఒక వ్యతిరేకత, పార్టీ పట్ల అసంతృప్తి ఎక్కువగా ముదిరితే అది పార్టీకి కూడా ఇబ్బంది కలిగించేటువంటి అంశం. కాబట్టి అవి జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి. రెండోది, ఇందాక మీరు అన్నట్టుగా రాజ్యసభ ఎలక్షన్స్, నెక్స్ట్ మంత్ రాజ్యసభ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. 3 సీట్లు ఎంపీ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఆ 3 సీట్లని భర్తీ చేయాలి. ఇప్పుడు యాక్చువల్గా శాసనసభలో ఉన్నటువంటి బలాల ప్రకారం చూసుకుంటే కనుక 100% 3 సీట్లు వైఎస్ఆర్సీపీ కోటాలో పడాలి. కానీ ఈ లిస్టుల వలన వస్తున్నటువంటి అసంతృప్తి, అలజడి ఎటు నుంచి మొరలుతుందో అనేటువంటి ఒక ఆందోళన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడుతుంది. అందుకే ఈ జాప్యం జరుగుతుంది. ఎవరిని ఎందులో ఇప్పుడు కర్నూలు జిల్లానే ఒక ఉదాహరణగా తీసుకుందాం. ఓకే, ఎంపీ అభ్యర్థిని మార్చాలని డిసైడ్ చేశారు. ఇమీడియట్గా అక్కడ సిట్టింగ్ ఎంపీ సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు. ఆయన ఎటు వెళ్తారు ఏంటనేది ఇంకా క్లారిటీ లేకపోయినా కానీ రాజీనామా చేశారు. పోనీ వెంటనే ఇన్ఛార్జ్గా గుమ్మనూరు జయరామ్, మంత్రి గుమ్మనూరు జయరామ్ ఇప్పుడు ఆయన అసంతృప్తి బాటలో ఉన్నాడు. ఆయన ఉంటాడా, వెళ్ళిపోతాడా? ఆల్రెడీ తెలుగుదేశంతో టచ్లో ఉన్నాడు, జనసేన. ఎందుకంటే ఆయన ప్రస్థానం ప్రారంభమైందే ప్రజారాజ్యం పార్టీతో. ఓకే, కాబట్టి జనసేనలోకి వెళ్ళొచ్చేమో అని ఉంది. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు పేకాట క్లబ్బుల పైన వాటిపైన రాయలసీమలో చూసినప్పుడు చాలా విమర్శలు చేశారు. కాబట్టి వీళ్ళని తీసుకుంటారా మరి, ఆ చర్చ ఉంది. కాబట్టి ఆయన అటా ఇటా అనేటువంటి డైలమాలో ఉన్నారు. ఇంకా కింది స్థాయిలో ఎమ్మెల్యే లెవెల్లో చూస్తే కనుక కర్నూలు ఎమ్మెల్యే సీటు పైన కొట్లాట నడుస్తుంది. శిల్పా రవికి సంబంధించి శ్రీశైలం ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తుంది. కాబట్టి ఎవరిని అవును అనాలి, ఎవరికి ఊ చెప్పాలి, ఎవరికి ఊ చెప్పాలి, ఈ ట్విస్ట్ అనేది ఆల్రెడీ పార్టీలో ఉన్నటువంటి అధిష్టానాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నటువంటిది. అందుకే 5వ లిస్టు లేట్ అవుతుంది. ఈ రందిలో ఉంటే సందట్లో సడేమియా లాగా ఇప్పుడు షర్మిల ఎంట్రీ, కాంగ్రెస్ పార్టీలోకి రావడము, ఎవరైతే మీరు ఎవరెవరికి ఎవరో చెప్పండి వాళ్ళందరినీ వెనక్కి తీసుకెళ్ళిపోతారు అన్నట్టుగా అక్కడ షర్మిల రెడీగా కూర్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ 3 అంశాల వల్లనే 5వ లిస్టు లేట్ అవుతుంది. 5వ లిస్టులో నంబర్ కూడా పెద్దగా ఉండొచ్చు అన్నారు. మొన్న ఒక లిస్ట్ అయితే 8 మంది 7 మందితోనే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. కనీసం 15 మంది 16 మందితో ఈ లిస్ట్ రిలీజ్ అయ్యేటువంటి అవకాశం, అంటే మాక్సిమం ఒక 20 మందితో ఈ లిస్ట్ రిలీజ్ అయ్యేటువంటి అవకాశం. ఆల్రెడీ 47 మంది రీషఫ్లింగ్స్ జరిగినాయి. ఇటు మార్చడం కానీ లేదా అవకాశం ఇవ్వకపోవడం కానీ, ఎంపీలను ఎమ్మెల్యేల కింద డిక్లేర్ చేయడం కానీ ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఇప్పుడు ఇంకొక 20 మంది, దాదాపు 70 మంది లిస్టు దగ్గర అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ లిస్టుతో పోల్చుకుంటే రాజ్యసభ అభ్యర్థుల లిస్ట్ దానికి సంబంధించి కూడా కొంచెం ఈక్వలైజేషన్ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అందుకే లేట్ అవుతుంది అనుకోవచ్చా? ఒకవేళ 100% రాజ్యసభ ఎలక్షన్స్ అనేవి నెత్తి మీద గుదిబండలా కూర్చున్నటువంటి పరిస్థితి అది. ఎందుకంటే రాజ్యసభలో ఇప్పుడు ఉన్నటువంటి బలం ప్రకారం కనుక ఓటింగ్ జరిగితే టీడీపీకి రాజ్యసభలో శూన్యం. ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి పదవి దిగిపోతున్నటువంటి 3లో ఒకరు టీడీపీ, కనకమేడల రవీంద్రబాబు. ఆయన టీడీపీ రాజ్యసభ నుంచి రిప్రజెంట్ చేస్తున్న ఏకైక ఎంపీ. ఆయన టర్మ్ అయిపోయింది. ఇంకొక ఎంపీ సీఎం రమేష్, సరే ఆయన టీడీపీ నుంచి నామినేట్ అయిన తర్వాత బీజేపీలోకి చెప్పారు కాబట్టి సరే బీజేపీ కోటా కిందే చూడాల్సి ఉంటుంది. ఇంకోటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన ఆల్రెడీ రేపు ఎంపీగా కంటెస్ట్ చేసే అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం ఒకటి జరుగుతుంది. కాబట్టి ఆయన ఎట్లాగూ వైసీపీలోనే ఉంటాడు. ఆయన 3 ఆల్రెడీ డిసైడ్ చేసేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. 3 ఆల్మోస్ట్ ఫిక్స్డ్, అనౌన్స్ చేయడం ఒకటే పెండింగ్ అని చెప్పని బహుశా అనుకుంటున్నారు. అది రేపు ఆ లిస్ట్ కూడా అందరికీ తెలిసినటువంటి లిస్టే. వైవి సుబ్బారెడ్డికి మళ్ళీ రాజ్యసభ అవకాశం ఇస్తున్నారు. ఇంకో వైపు నుంచి గొల్ల బాబురావు ఎమ్మెల్యే, ఆయనకి ఎమ్మెల్యే టికెట్ కాదన్నారు కాబట్టి రాజ్యసభకు పంపిస్తున్నారు. ఇంకొక ఆయన
ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆయన శ్రీనివాసులు, ఆ శ్రీనివాసులకు కూడా ఆయన టికెట్ ఇస్తానని డిసైడ్ అయ్యారు. బలహీన వర్గాలకు చెందిన వాళ్ళకి మెజారిటీ సీట్లు ఇస్తున్నామని బీసీలని అట్రాక్ట్ చేసేటువంటి ఎత్తుగడ ఆల్రెడీ అందులో క్లియర్గా అనౌన్స్ చేసేసారు. అది ఆ యాంగిల్లో ఇప్పుడు వాళ్ళు ముగ్గురు గెలవాలంటే తెలుగుదేశం పార్టీ ఫస్ట్ అభ్యర్థిని పెట్టకూడదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అసమ్మతి నాయకులు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి ఆ 17 మందో 18 మందో మొత్తం 23 మంది గెలిచినా కానీ 3-4-5 దాకా జంప్ అయిపోయారు కదా. కాబట్టి వాళ్ళ లెక్కలో తీసేసినా కానీ ఈ అసంతృప్తి నాయకులు మళ్ళీ ఒక 25 మంది కలిశారంటే కనుక రాజ్యసభలో గెలుచుకోవాలంటే కనీసం 40-50 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఏం జరిగింది, అసలు తెలుగుదేశం పార్టీ గెలవదు అనుకుంటే పంచుమర్తి అనురాధ ఒక ట్రయల్ కింద వేశారు అనుకున్నారు. లాస్ట్ మినిట్ లో 4 ఎమ్మెల్యేలు అటు ఓటింగ్ వేశారు, వాళ్ళపైన సస్పెన్షన్ వేటు కూడా వేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో అలాంటి జలక్ ఏదైనా జరిగితే రాజ్యసభలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అడుగు పెడుతుంది. తెలుగుదేశం పార్టీ ప్రస్థానాన్ని రాజ్యసభలో అడ్డుకోవడం లక్ష్యం ఒకటి. రెండోది ఇప్పుడు అసమ్మతి ఉన్నటువంటి నాయకులందరినీ కూడా అందుకని ఇప్పుడు హడావుడిగా రాజీనామాలు ఆమోదం ఎందుకు చేశారు? 2021లో గంటా శ్రీనివాస్ రాజీనామా చేస్తే ఇప్పుడు ఆమోదించారు. కనీసం నా ఎక్స్ప్లెనేషన్ కూడా అడగలేదు అనేటువంటి మాట ఆయన చెప్తున్నారు. నిజమే కదా, 3 ఏళ్ల క్రితం రాజీనామా చేస్తే అసలు ఏమైంది ఏంటి కారణం స్పీకర్ అడగాలి కదా, ఏమీ లేకుండా ఇప్పుడు ఆయన ఆమోదం చెప్పేశారు. అలాగే రివర్స్లో ఓటేసిన వాళ్ళందరికీ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. పైగా తెలుగుదేశం పార్టీకి కొట్టేసి వైసీపీలో చేరినటువంటి వాళ్ళకు కూడా వల్లభనేని వంశీకి, కరణం బలరాంకి వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు కదా. చర్య తీసుకోవాలి, మీ మీద ఎందుకు తీసుకోకూడదు చెప్పండి, ఒక వారం రోజుల్లో క్లారిటీ ఇవ్వండి అని చెప్పి. ఈ ప్రక్రియ ఎందుకు హడావుడిగా మొదలైందంటే ఒక హింట్ ఉంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, తెలుగుదేశం పార్టీ లీడర్. అసలు వైసీపీ ఎమ్మెల్యేలే మీరు అభ్యర్థిని పెట్టండి, మేమంతా మీకు ఓటేస్తామని మమ్మల్ని అడుగుతున్నారు, అందుకే మేము అభ్యర్థిని పెడతాం, తప్పే ఉందని చెప్పి అన్నాడు ఆయన. అంటే వైసీపీలో వస్తున్నటువంటి అసంతృప్తిని, అసమ్మతిని తెలుగుదేశం పార్టీ ఒక అడ్వాంటేజ్ చేసుకునేటువంటి ఎత్తుగడ వేస్తుంది అనేటువంటి విషయం పైన కొంత ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు ఈ క్రమంలో. ఎందుకంటే ప్రభుత్వానికి కదా ఇంటెలిజెన్స్ వ్యవస్థలు అన్నీ ఉండేది. సో ఈ క్రమంలోనే ఒకవైపు రాజీనామాలు ఆమోదించారు, మరొక వైపు అనర్హత వేట్లు వేసేశారు, ఇంకొక వైపు నుంచి చూస్తే వీళ్ళ పార్టీకి సంబంధించి జాబితాని కొంత ఆలస్యం చేస్తే ఈ అంశం పైన క్లారిటీ రావచ్చు. ఎందుకంటే ఎంతైనా కానీ ఎలక్షన్స్కి ఇంకా ఫిబ్రవరి ఎండింగ్ దాకా అవకాశం ఉంది నోటిఫికేషన్ రావడానికి. కాబట్టి ఈ జాప్యం బహుశా ఇంకొక వారం రోజులు కొనసాగుతుందేమో చూడాలి. కానీ ఇటువంటి విషయాల్లో జగన్ గారు అందవేశం చేయని చెప్తూ ఉంటారు. ఇక్కడ నుంచి పార్టీ నుంచి మారిన వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా సేమ్ అదే టీడీపీ కూడా ఉంది. వల్లభనేని వంశీ కావచ్చు, కరణం బలరాం కావచ్చు, ఇంకో 2 నాయకులు కూడా టీడీపీ మద్దాలిగిరి, వాసుపల్లి గణేష్ వీళ్ళందరూ నోటీసులు ఇచ్చారు కదా. ఇప్పుడు అందుకే నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు నోటీసులు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏమవుతుందంటే వాళ్ళు ఓటింగ్కి అనర్హులు అవుతారు. ఇక్కడ ఒక స్ట్రాటజీ అనమాట. ఇప్పుడు నోటీస్లో ఉన్నారంటే మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేయకూడదు అనేటువంటి ఒక రీజన్ మీద నోటీస్ తీసుకున్నారు కాబట్టి, ఒక షోకాజ్ తీసుకున్నారు కాబట్టి వీళ్ళు దాని నుంచి బయటికి రాకుండా ఓటింగ్ లో పాల్గొనడానికి అవకాశం ఉండదు. కానీ సమయం కోరిన పరిస్థితి ఉంది కదా, సమయం కోరతారు. ఒక 10 రోజులు కోరవచ్చు, 15 రోజులు కోరవచ్చు, కానీ ఈలో పుణ్యకాలం గడిచిపోయేటువంటి అవకాశం ఉంటుంది కదా. స్పీకర్ డెసిషన్ పెండింగ్ లో ఉంది. పెండింగ్ లో ఉంటే ఓటింగ్ వేయడానికి అర్హుడా కాదా అంటే మళ్ళీ అది స్పీకర్ విచక్షణ మీద ఉంటుంది. ఇతను మనకు అనుకూలంగా ఓటేస్తారంటే ఓకే చెప్పొచ్చు, కాదనుకుంటే పక్కన పెట్టొచ్చు. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖను సమర్పించారు. మరి ఆయన రాజీనామా లేఖను ఆమోదించలేదు కదా స్పీకర్. ఎందుకు ఆమోదించలేదు అంటే ఏదో ఒక స్ట్రాటజీ ఉండబట్టే కదా. కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని ఒకటి పార్టీ పైన వ్యతిరేకత ఉన్న వాళ్ళని కొంత న్యూట్రలైజ్ చేయాలి. పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చి బాహాటంగా తెలుగుదేశంతో కలిసిన వాళ్ళని పూర్తిగా అనర్హులు చేయాలి. తెలుగుదేశంలోనే ఉంటూ రాజీనామా అస్త్రాలను సంధించినటువంటి వాళ్ళని పూర్తిగా సభలో అంటే వాళ్ళ రాజీనామాని ఆమోదించడం ద్వారా పూర్తిగా న్యూట్రలైజ్ చేశారు. అంటే ఇంక వాళ్ళు అసలు ఇప్పుడు గంటా శ్రీనివాస్లో ఓటింగ్కి వెళ్తానికి అవకాశమే లేదు. అట్లీస్ట్ సస్పెన్షన్ లో ఉన్నటువంటి వాళ్ళు, షోకాజులు అందుకున్న వాళ్ళు వెళ్ళి స్పీకర్ రిక్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది, ఆ ఓటింగ్ కన్సిడర్ చేయండి అని. కాబట్టి వల్లభనేని వంశీ అడగొచ్చు, నేను ఓటింగ్ చేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి, ఓకే గ్రాంటెడ్ అని తమ్మినేని సీతారాం గారు టిక్ పెట్టవచ్చు. కానీ అట్నుంచి ఇటు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి వెళ్తారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి మనకే ఫేవర్గా ఉండదు, ఎట్టి పరిస్థితి తెలుగుదేశంకి అయితే వెళ్ళాలనుకున్నారంటే ఓకే ఇస్తారు. కానీ శ్రీధర్ రెడ్డికి ఇస్తారా, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఇస్తారా, ఉండవల్లి శ్రీదేవికి ఇస్తారా, ఓకే అది స్పీకర్ విచక్షణాధికారం పరిధిలోకి వస్తుంది. కాబట్టి స్పీకర్ ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు. స్పీకర్ డెసిషన్ క్వశ్చన్ చేయడానికి అవకాశం, కోర్టు కూడా క్వశ్చన్ చేయలేదు కదా. కాబట్టి ఒక త్రిశంకు స్వర్గంలో పెట్టారు
వీళ్ళందరూ త్రిశంకు స్వర్గం మాత్రమే కాదు, టీడీపీకి అవకాశం రెడీగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది కదా. అవకాశాలు వేరు. అవకాశం ఇప్పుడు అభ్యర్థిని నిలబెట్టడం ఒకటైతే, ముందు అసలు 50 మంది కనీసం 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా. టీడీపీకి అసలు బలమే లేదు. నిన్నటి వరకు టీడీపీ అభ్యర్థిని పెట్టే స్థితిలో కూడా లేదు. ఇప్పుడు ఈ అసంతృప్తిని అడ్వాంటేజ్ గా చేసుకుంటే ప్రజాస్వామ్యంలో భాగంగా మేము పెడుతున్నాం అంటారు. సరే, ఏ విధంగా గెలుస్తారు, ఏ విధంగా గెలిపించుకుంటారు, మళ్ళీ దాని వెనకాల ఏమి నడిచింది, ఇవన్నీ కూడా తర్వాత వచ్చేటువంటి అంశాలు. కానీ ముందైతే ఇప్పుడు పోటీలో నిలపడానికి కూడా అవకాశం లేకుండా వాళ్ళని ప్యారలైజ్ చేసేటువంటి ఒక ఎత్తుగడని జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో దీనికి కౌంటర్ టీడీపీ ఏ విధంగా ఇవ్వబోతుంది అనేది మనం వేచి చూడాల్సిందే. వాళ్ళు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ కూడా మేము పెడతాం అంటలేదు, వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేలే మీరు పెట్టండి, మేమే మీకు ఓటేస్తామని అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళు అడిగితే మేము ఎందుకు పెట్టామని గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు. కాబట్టి ఆ ప్రయత్నం చేయొచ్చు. ఒకటి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అంతా కూడా ఒకరిపైన ఒకరు ఎత్తుగడల మీదే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అసంతృప్తిని వీళ్ళు క్యాష్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి బలహీనతలను వాళ్ళు అడ్వాంటేజ్గా మలుచుకునేటువంటి ఎత్తుగడలు వాళ్ళు వేస్తారు. అందులో భాగంగానే ఇప్పుడు నడుస్తుంది. 5వ లిస్టు రాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం రాజ్యసభ ఎన్నికల గండమే అని అర్థం చేసుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్, అసంతృప్తులు పార్టీ మారుతున్నారు అనుకుంటే ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు వైసీపీకి ఇంకాస్త టెన్షన్ పెంచిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు 5వ లిస్టు రెడీగా ఉంది, ఇప్పటికే సంస్థాగతంగా అన్ని రెడీ చేసుకొని ఆ లిస్టు రెడీ చేసే పద్ధతిలో ఉన్నప్పుడు ఈ రాజ్యసభ ఎన్నికల అంశం కొత్తగా తెరపైకి వచ్చిన నేపథ్యంలో వైసీపీకి అయితే టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎంపీలు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైనా అసంతృప్తిగా మిగిలిన పరిస్థితిలో వాళ్ళు ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి ఏదైతే మనకు ఎమ్మెల్సీ ఈ విషయంలో జరిగిన సీన్ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉందన్న ఆసక్తి కూడా కలుగుతుంది. కానీ మొత్తంగా ఈ 5వ లిస్టు తర్వాత ప్రకంపనలు మాత్రం రాష్ట్రంలో నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతున్నాయి. థ్యాంక్ యూ.